సమస్యలపై కేంద్రానికి లేఖ రాయనున్న బాబు. గుంటూరులో రైతులతో భేటీ కానున్న మంత్రులు. తెలంగాణలో కొనసాగుతున్న లారీ సమ్మె. మరోసారి చర్చలు జరుగుతామంటున్న ప్రభుత్వం. జులై నుంచి ఏపీఎస్సీ నోటిఫికేషన్లు. నియామక క్యాలెండర్ విడుదల. నేటి నుంచి హసీనా భారత్ టూర్. 25 ఒప్పందాలపై సంతకాలు. జియో కాంప్లిమెంటరీ ఆఫర్ విత్ డ్రా. ట్రాయ్ ఆదేశాలతో రిలయన్స్ నిర్ణయం. ఆస్తుల కేసులో వైఎస్ జగన్ బెయిల్ రద్దుపై ఇవాళ సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. సాక్షి ఛానల్లో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో జగన్ బెయిల్ రద్దు కోరుతూ కోర్టులో వారం క్రితం పిటిషన్ దాఖలు చేసింది సీబీఐ. దీనిపై ఇవాళ జగన్ లాయర్లు కౌంటర్ దాఖలు చేయనున్నారు. అయితే వాదనలు ఇవాళే జరుగుతాయా లేకపోతే మరో రోజు గడువు కోరుతారా అన్నది చూడాలి. ఢిల్లీ టూర్లో ఉన్న జగన్ ఇవాళ కూడా పలువురు నేతల్ని కలవనున్నారు. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకు తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఢిల్లీలో మకాం వేశారు. మధ్యాహ్నం అరుణ్ జైట్లీతో భేటీ అవుతారు జగన్. అనంతరం సిపిఐ, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శుల్ని కలుస్తారు. ఏపీ ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి నారా లోకేష్ ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏకాదశి కావడంతో లోకేష్ బాధ్యతలు చేపట్టి ఆయా శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు. సచివాలయం 2వ బ్లాక్లోని ఫస్ట్ ఫ్లోర్లో లోకేష్ ఛాంబర్ యుద్ధ ప్రాతిపదికన రెడీ చేశారు. చిన్నబాబుతో పాటు ఇంకొందరు మంత్రులు కూడా ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. శుక్రవారం గ్రీవెన్స్ డే కావడంతో ఇవాళంతా సచివాలయం కళకళ్లాడనుంది. తెలంగాణలో లోక్సభ నియోజకవర్గాల పార్టీ సమావేశాలు ఇవాళ నుంచి ఈ నెల 19 వరకు జరగనున్నాయి. తొలి రోజున ఇవాళ అమిత్ షా పాల్గొనాల్సి ఉంది. అయితే ఢిల్లీలో ముఖ్య నేతలతో కీలక భేటీ ఉండడంతో హఠాత్తుగా పర్యటన రద్దు చేసుకున్నారు అమిత్ షా. ఇవాళ గుంటూరులో మిర్చి రైతుల సమస్యలపై భేటీ కానున్నారు మంత్రులు పుల్లారావు, సోమిరెడ్డి. సమస్యను పరిష్కరించే దిశగా పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లాలని సూచించారు. వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. నిన్న జరిగిన కేబినెట్ భేటీలో ఈ అంశంపై చర్చ జరిగింది. ఓటమి విజయానికి నాంది కావాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతిలో కర్నూలు జిల్లా టీడీపీ నేతలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ప్రజాప్రతినిధులంతా భేదాభిప్రాయాలు పక్కకు పెట్టి కార్యకర్తలను కలుపుకొని పనిచేయాలన్నారు సీఎం. కర్నూలు జిల్లాలో తన ఎన్నికల అనుభవాలను గుర్తు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలిచేలా పనితీరు మెరుగుపరుచుకోవాలని నేతలను ఆదేశించారు. ఇటీవల కర్నూలులో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఓడిపోవడం బాధాకరమని, జిల్లాపై మరింతగా దృష్టి సారించాలని అచ్చెన్నాయుడు, వర్ల రామయ్యలకు సూచించారు. ఏపీ కేబినెట్లో చోటు దక్కకపోవడంతో తన అసంతృప్తిని బాహటంగానే వ్యక్తం చేస్తున్నారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. మంత్రి పదవి రాకపోవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించేసి వెనక్కి తగ్గిన ఆయన తాజాగా గన్మెన్లను పంపించేశారు. సెక్యూరిటీ కోసం 4 గన్మెన్లు ఉండగా 2 చాలంటూ పంపించేశారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేనందున ఉపసంహరించుకోవడం కుదరదంటూ 4 గన్మెన్లను కొనసాగిస్తున్నారు జిల్లా ఎస్పీ. గొర్రెల పెంపకం చేపట్టే యాదవ, కుర్మ వ్యక్తులకు గొర్రెల యూనిట్ మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ వర్షాకాలంలో తొలకరి జల్లులు పడిన వెంటనే గొర్రె పిల్లలు కొనుగోలు చేయాలని అధికారులను సూచించారు. బ్యాంకులతో సంబంధం లేకుండా 75% సబ్సిడీపై పథకాన్ని వర్తింపచేయాలని, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు సులభతరంగా ఉండాలని స్పష్టం చేశారు. లాటరీ పద్ధతిలో యూనిట్లు మంజూరు చేశాక గొర్రెల రవాణా, బీమా ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని, మార్కెటింగ్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు సీఎం. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకునే పేద మహిళలకు 12,000 ఆర్థిక సహాయం, నవజాత శిశువులకు బహుకరించే కేసీఆర్ కిట్స్ పైన సమీక్ష జరిపారు.
అకాల వర్షాలు వడగళ్ల వల్ల నష్టపోయిన రైతులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలంలోని పలు గ్రామాల్లో హరీష్ పర్యటించారు. 2 రోజులుగా కురిసిన వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులను అడిగి నష్టం వివరాలు సేకరించారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందేలా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు మంత్రి. టీఆర్ఎస్ సర్కారు ఏర్పడ్డాక తొలిసారి ఒకే సభావేదికపై కనిపించారు మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత. అన్నా చెల్లెళ్లైన కేటీఆర్, కవిత పరస్పర పొగడ్తలు కురిపించుకుంటూనే ప్రతిపక్ష కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో టీఆర్ఎస్ నిర్వహించిన జనహిత ప్రగతి సభలో వీరిద్దరినీ ఒకే వేదికపై చూసిన నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. మంతాని మండలం ఖానాపూర్కు చెందిన మధుకర్ మృతదేహానికి ఇవాళ రీపోస్టు మార్టం జరగనుంది. తమ కొడుకుని చంపేసి సూసైడ్ అంటున్నారంటూ మధుకర్ తల్లిదండ్రులు వేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు చెందిన ఫోరెన్సిక్ నిపుణులతో పాటు జిల్లా జడ్జి పర్యవేక్షణలో పోస్ట్ మార్టం నిర్వహించాలని, ఆ సమయంలో మధుకర్ తల్లిదండ్రులను అనుమతించాలని స్పష్టం చేసింది. తర్వాత నివేదికను సీల్డ్ కవర్తో ముందుంచాలని హైకోర్టు ఆదేశించింది. దళిత యువకుడు మధుకర్ మృతి కేసు విచారణలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ కాంగ్రెస్ ఆరోపించింది. పోలీసులు కేవలం విచారణలకే పరిమితమయ్యారని విమర్శించింది. కాంగ్రెస్ పార్టీ నిజ నిర్ధారణ కమిటీ మంత్రిలో పర్యటించింది. మధుకర్ కుటుంబీకులను పరామర్శించింది. మధుకర్ మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి, దానం నాగేందర్. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. 8 రోజులుగా జరుగుతున్న లారీల సమ్మె ఇంకా కొలిక్కి రాలేదు. ఏపీలో తప్ప మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో లారీ యజమానుల సమ్మె కొనసాగుతోంది. నిన్న తెలంగాణ ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అయితే లారీ ఓనర్ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు. దీంతో ఇవాళ మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. అటు అయాజీ అధికారులతో జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. ఇవాళ జరిగే 2వ విడత చర్చల్లో కేంద్రం దిగి రాకపోతే రేపటి నుంచి దేశవ్యాప్తంగా సమ్మె చేస్తామంటున్నారు లారీ యజమానులు. ఏపీలో లారీ యాజమాన్యాల సమ్మె విరమించాయి. మంత్రి అచ్చెన్నాయుడు, రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంతో జరిగిన చర్చలు సఫలమవ్వడంతో లారీ ఓనర్ల అసోసియేషన్ ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పరిధిలో సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తామని అచ్చెన్నాయుడు లారీ యాజమాన్యాలకు హామీ ఇచ్చారు. దీంతో సమ్మె విరమించేందుకు లారీ యాజమాన్యాలు అంగీకరించాయి. అయితే టోల్ ఫీజు సమస్యల కేంద్రం పరిధిలో ఉన్నందున ఇతర రాష్ట్రాలకు మాత్రం లారీలు నడవబోమన్నారు. బ్రేక్ తీసుకుందాం.